సామెతలు 20:27 చదువుకుందాం. సామెతలు 20:27. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుంటాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నాయనా మీరే మాట్లాడతారని నమ్ముతూ స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ దైవ స్వరంతో మాట్లాడండి. నీ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మీ సమయోచితమైన జ్ఞానాన్ని నాకు నేర్పించండి. నీ ఆత్మతో నన్ను నింపి వాడుకొని బలపరిచి స్థిరపరచమని ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాపై కృమ్మరించమని, నన్ను బలపరిచి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచండి. ఆయన ఈ మాటలు అనేకులకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండేందుకు సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే, మనం సామెతలు 20:27 మాట చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. అది నరుని ఆత్మ యెహోవా పెట్టె దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం చెప్పండి? యెహోవా పెట్టిన దీపం. యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఒక చెక్కని తీసుకొని ఒక చెక్కని మిషన్లో వేసి, అర్థమవుతుందా? మిషన్లో వేసి ఆ మిషన్లోని ఒక మంచి ఒక ఆకారమైనటువంటి ఒక కుర్చీయో డైనింగ్ టేబుల్ ఇంత నీట్గా చేస్తున్నారు. దాన్ని చెక్కిన శిల్పకారుడికి తెలుస్తుంది ఎలా చేయాలని. అవునా కాదు? అలాగే నరుని ఆత్మ ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు ఆ దీపాన్ని పెట్టాడు. మనం హల్లెలూయా. ఈ దీపాన్ని పెట్టాలన్నా ఆయనే, ఈ దీపాన్ని తీయాలన్నా ఆయనే. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు, నేను పెట్టాను ఈ రోజుల్లో అట్లా గొడవలు అవుతున్నాయి కదా. నేను పెట్టాను, నా ద్వారా సృష్టి కలుగు చేయబడింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఎవరు పెట్టిన దీపము? యెహోవా పెట్టిన దీపం. మనం ఏం చెప్తామంటే, క్రైస్తవులుగా మనం అంటున్న యేసు ప్రభు వారు పెట్టారు అని మనం చెప్పుకుంటాం. హిందువులు ఏం చెప్పుకుంటాడో, రాముడో కృష్ణుడో లేదా ఇంకోటి చెప్పుకుంటారు. ఇప్పుడు మసీదుకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? అల్లా దేవుడు పెట్టాడు అని చెప్పుకుంటారు. కానీ ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనుకుని చాలా ఉండొచ్చు, కానీ సత్యము, నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారని సర్వ సృష్టికి తెలుసు, ప్రతి మనిషికి తెలుసు, ప్రతి ఆత్మకి కూడా తెలుసు. కానీ మనుషులు ఎందుకు మోసపోతున్నారు అంటే, తెలిసి మోసపోయిన వాళ్ళు కొద్దిమంది అయితే తెలియక మోసపోయిన వాళ్ళు కొంతమంది. తెలియక మోసపోయిన వాళ్ళు కొంతమంది అయితే తెలిసి మోసపోయిన వాళ్ళు. అలాగే ఏంటంటే, కొంతమంది తెలిసి మోసపోతున్నారు, కొంతమంది తెలియక మోసపోతున్నారు. ఇది ఏంటో, ఇది సత్యమో కాదా అని తెలుసుకుందాం అన్నోళ్ళు కూడా యేసు ప్రభులకు మారారు. ఆమేన్ చెప్పండి. నిజమైన మార్గమా కాదా అనుకున్న వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు గురించి తెలుసుకొని బైబిల్ ధ్యానించి చేయాల్సిన పనిని చేయాల్సింది ఏముంటది? ప్రార్థన చేసుకొని, నిజమైన దేవుడైతే నన్ను దర్శించాలి కదా, నిజమైన దేవుడైతే నన్ను ముట్టాలి కదా, నిజమైన దేవుడైతే నన్ను తాకాలి కదా అనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యక్షం అయితేనే వచ్చాడు ఇప్పుడు దాకా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం రూఢిగా నిజంగా చెప్పగలుగుతున్నాం ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు నీ దీపాలు నా దీపాలు ఎవరు పెట్టారు చెప్పండి? మనం అగ్గిపేటతో రంగదీసిన దీపం కాదు ఇది. అగ్గిపేటతో రంగదీసిన వచ్చి నిప్పు కాదు ఇది. యెహోవా ఆత్మ
దగ్గర నుంచి మనకు ఆ ప్రాణాన్ని పోసాడు ఆయన. ఆమేన్. ఆమేన్. అదే దీపం అంటే ప్రాణమే. అర్థమవుతుందా? ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా పెట్టిన ఆత్మ. ఆత్మ. ఆమేన్. ఆమేన్. ఆయనే కొన్నాడు కాబట్టి, ఆయనే కన్నాడు కాబట్టి మనకు తీసే అధికారమైన చేసే అధికారమైన ఒకరికే ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి ఆదికాండము 2:7 ఒకసారి చదువుదాం. దానికి ఇంకా పై ఉన్నది మాట. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా ఆ. నేలమట్టితో ఆ. నరుని నిర్మించి ఆ. వాని నాసికారంధ్రములలో ఆ. జీవవాయువును ఊదగా ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. చూడండి, ఇప్పుడు ఈ ఆత్మ ఎవరు పెట్టిందని బైబిల్ చెప్తుందో తెలుసా? దేవుని పెట్టిందని మనం స్పష్టంగా ఎలా తెలుసుకోగలుగుతున్నాం అంటే ఈ యొక్క ఆదికాండము 2:7 ఉంటది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలోని జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మాయను, అంటే జీవం పొందుకునేను. హల్లెలూయా. 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 చాలా మంది ఏమంటున్నారంటే నరుడు ఎక్కడి నుంచి పుట్టాడట? కోతిలో పుట్టాడని ఒకడు అంటాడు, కోతిలోంచి పుట్టాడని ఒకడంటే కుక్కలోంచి పుట్టాడని ఇంకొకడు అంటాడు. ఒకడు అంటాడు శూద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే పాదంలోంచి పుట్టాడని ఒకడు అంటాడు. ఏ పాదంలోంచి అంట? నడిచేదే పాదంలోంచి పుట్టాడు. నడిచేది అంత జ్ఞానం కలిగిన మాటలవి, జ్ఞానం లేనిటువంటి మాటల. నిజము సత్యం ఏంటంటే దేవుడు మనిషిని బొమ్మగా తయారు చేశాడు. మొట్టమొదట మట్టి బొమ్మని తయారు చేశాడు. మనిషికి ఏ రూపం ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో ఆయన నిర్మించి నిర్మాణకుడు ఆయన నిర్మించి ఆయన ఏం చేశాడో తెలుసా? జీవాయువును ఓదాడు. ఆమె ముక్కురంధ్రులు ఏమోదాడు? జీవాయువును ఓదగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. నరుడు జీవాత్మ అయ్యాడు. అయిన తర్వాత ఆయన ఏం పొందుకున్నాడు ఇప్పుడు? చూడండి, చాలా మంది మనకి సపోజ్ లోకంలోని, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి మాటలో. లోకంలోని చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని ఎక్కడ పాతి పెడతారు? మట్టిలో. అవునా? మరి కోతి ఊళ్ళో పడుకోబెట్టి పాతి పెట్టాలి. కోతి నుంచి పుడితే, అవునా? పాదం నుంచి పుడితే ఎక్కడ పెట్టాలి? కానీ నరుని ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు? మట్టిలో నుంచి పుట్టాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెబుతుంది, మన్నైనది వెనకటి మన్నైపోవును, ఆత్మ తానది దయచేసిన దేవుని యొద్దకి చేరిపోవును. హల్లెలూయా. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. హల్లెలూయా. మనిషి చూడండి ఎంతో తాపత్రయపడి నా బిడ్డలు నాకు లేకపోయినా నా పిల్లలు హ్యాపీగా బ్రతకాలి, హ్యాపీగా ఉండాలని ఏ సంపాదించుకుంటాడు. కానీ చచ్చిపోయినప్పుడు ఎవడేమి తీసుకొని పోలేడు. కాబట్టి ఇక్కడ మనం క్లారిటీగా చక్కగా చెప్పొచ్చు, దేవుడే మట్టిని మట్టిలో కలిపేస్తాడు. ఎందుకో తెలుసా? మనిషి మట్టిలోంచి పుట్టాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు చెప్పొచ్చు ఇప్పుడు, మరి మనం చెప్పొచ్చు ఇప్పుడు మనిషి ఎక్కడి నుంచి పుట్టాడమ్మా అని ఎవరైనా అడిగారు అనుకో, మట్టిలోంచి దేవుడు బొమ్మగా తయారు చేసి ముక్కురంధ్రంలో జీవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయన వాక్యం చెప్తుంది అని చెప్పాలి. హల్లెలూయా. అదే కాదు, నరుడు అక్కడ నుంచి ఏం పొందుకున్నాడు? జీవమును పొందుకున్నాడు. అంటే ప్రాణం వచ్చింది తనకి. ఆమేన్. ప్రాణం వచ్చింది. ప్రాణం రాగానే ఏం జరిగింది? కొన్ని సంవత్సరాలు బ్రతికాడు, తర్వాత మరణించాడు. మళ్ళీ ఎక్కడ పోతున్నాడు? మళ్ళీ దేవుడు ఎంత గొప్పవాడు. మట్టిలోంచి తీయబడిన వాడు మళ్ళీ ఎక్కడ పోవాలట? ఆయన జీవం ఊదడి చూసావా? అది ఎక్కడ పోద్దట? అది
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? మట్టిలో నుంచి. అది హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్తుంది కాబట్టి అందుకే సామెతల్లో గ్రంథకర్త సొలొమోను భక్తుడు ఏమంటున్నాడు అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు నరుని ఎక్కడి నుంచి పుట్టాడంటే మీరు సింపుల్ గా చెప్పొచ్చు, మట్టిలో నుంచి. మట్టిలో వచ్చి. ఎవడైనా కోడి నుంచి పుట్టాడు అన్నా అనుకో, అప్పుడు నువ్వు గ్యారంటీగా వచ్చిన ఆన్సర్ చెప్పొచ్చు. ఆమె ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు చూడండి, యోబు గ్రంథం ఒకసారి తీద్దామా, 32 అధ్యాయం. యోబు గ్రంథం 32 అధ్యాయం ఒకసారి తీద్దాం. 32 అధ్యాయము ఇక్కడ ఏం మాట ఉందో ఒకసారి చూద్దాం. 32 అధ్యాయము 8వ వచనం. నీవు ఉపదేశము చేసేదవు. తప్పు. 32 అధ్యాయము 8వ వచనం. 8 అదే ఉందన్న. 32 యోబు కీర్తనలు తీసి. యోబు గ్రంథం 32 అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తి కలుగున దేవుడు ఊపిరి వారికి వివేచన కలుగు చేయును. హల్లెలూయా. 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 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఉండే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకున్నాం? దేవుని దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. అవునా? ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి ఆయనే ప్రాణం పోసాడంటే అవును, ఎస్. ఎవరు పోసారు ప్రాణం? యేసుక్రీస్తు ప్రభు వారే పోసారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారే పోస్తే మరి చాలా మంది అన్యజనంగా ఎందుకు బ్రతుకుతున్నారు? చాలా మంది అల్లా నమ్ముకున్న వాళ్ళు ఎందుకున్నారు అనే క్వశ్చన్స్ వేయొచ్చు మీరు. కానీ ఇక్కడ ప్రభు అయిన యెహోవా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా? అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, ఆ సర్వశక్తి కలిగిన దేవుని ఊపిరి వారికి విమోచన కలుగు చేయను. విమోచన కలుగు చేస్తావు. ఏం కలుగు చేస్తావు? విమోచన. కాబట్టి విమోచన కలుగు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆ దేవుని దయలో, దేవుని కృపలో ఎదుగుతున్నాం. అది తెలియక చాలా మంది తప్పిపోతా ఉన్నారు. అవునా? చాలా మంది తప్పిపోతున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకు సిలువేయబడ్డాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నీ కొరకు మరణించాడు నాయన. ఈ లోకంలో ఎవరు తండ్రి నీ కొరకు మరణించేది? నీ తల్లి, నీ తండ్రి, లేకపోతే నీ కొడుక? ఎవడు మరణిస్తాడు? ఎవడు మరణించాడు? నువ్వు బాగుపడాలని ఆయన రక్తాన్ని దాచాడు. నువ్వు హ్యాపీగా బ్రతకాలని ఆయన సంతోషాన్ని వదిలి నీకు సంతోషాన్ని ఇచ్చాడు. నువ్వు చక్కగా ఉండాలని ఆయన సంతోషాన్ని వీడి నీకు సంతోషాన్ని ఇచ్చాడు. నువ్వు కుమార్తెని, నీ పిల్లలు బాగోవాలని నీకు బలిగా ఆయన బలి అయిపోయాడు. అర్థమవుతుందా? ఇన్ని చేసిన దేవాతి దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏదేదో చేస్తే ఆయన అమర్యాద తీసుకొచ్చే వారిగా ఉన్నాం ఈ రోజు లోకంలో. అవునా కదా? తెలీదు చాలా మందికి ఈ లోకంలో. మన ఇండియాలో తెలియకపోవచ్చు కానీ ప్రపంచం అంతా గ్రేట్ గా జరిగించుకునే పండగ ఏదో తెలుసా? క్రిస్మస్. హల్లెలూయా. ప్రపంచం అంతట్లో 256 దేశాలు ఉన్నప్పటికీ ఇంచుమించు 156, 160 దేశాలకు పైగా క్రైస్తవులు ఉన్నారు. ఆమె ఈ 150, 160 దేశాలు పైగా అంటే నాకు కరెక్ట్ గా ఫిక్స్డ్ నెంబర్ తెలియదు కానీ నాకు తెలిసి 160 దేశాలకు పైగా ఉన్నారు క్రైస్తవులు. ఈ 160 దేశాలకు పైగా ఉన్న క్రైస్తవ్యంలో మెయిన్ మన ఇండియా హిందువులు ఎక్కువ ఆరాధిస్తారు. అవునా? క్రైస్తవులు తక్కువ కదా? అలాగే మనం అమెరికా వెళ్తే క్రైస్తవులు ఎక్కువ, హిందువులు తక్కువ. ఇక్కడే కుల మత భేదాలు ఉన్నాయి తప్ప మరి ఏ దేశంలో అలా లేదు. ఎవరు నచ్చిన దేవుని వారు ఆరాధించుకుంటున్నారు, ఎవరు నచ్చిన దేవుని వారు స్తుతించుకుంటున్నారు. ఎవరి గురించి ఎవరో తప్పుగా మాట్లాడే అవకాశం ఎక్కడ లేదు. మన ఇండియా కల్చర్ ఏంటంటే మత రాజకీయాలు ఎక్కువైపోవడం వల్ల అలా జరుగుతుంది. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరి లెక్క వారు అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఒక దినము వారికి వస్తుంది. ఆ రోజు ఎవరితో చెప్పుకోవాలి? మన దేవుడి ముందు, తీర్పు దినం ముందు నిలబడాలి. ఇలా చేసేవారు, అలా చేసేవారు అన్నప్పుడు ఆయన ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా తప్పే అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం యెహోవా నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం చెప్పండి? యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు నా దీపము నీ దీపం ఎవరు పెట్టారు? ఆ బుద్ధి ఉంటే అందరికి ఆయన గారు పెట్టాడు. ఇప్పుడు నీ కడుపులో నీ పిల్లలు పుట్టారు అనుకో, నువ్వు చెప్పినట్టు వింటారా? పక్కోడు చెప్పినట్టు వింటారా? నువ్వు చెప్పినట్టే వింటారు. ఎందుకో తెలుసా? నీ కడుపులో పుట్టారు కాబట్టి. అవునా?
అలాగే దేవుడు కూడా ఆలోచిస్తాడు, వీళ్ళు నేను కన్నాను, వీరు నేను పెంచాను, వీరు నేను గొప్ప చేశాను, కానీ నా మాట అనట్లేదు. ఈ రోజు తల్లిదండ్రుల మాటానికి ఎంతో మంది కుమారులు పాడైపోయి చెడిపోయి చాలా మంది అడ్డుగోలుగా తిరుగుతూ ఉన్నారు చాలా. ఇప్పుడు వీళ్ళు కూడా మనం ఏమంటాం, దేవుని మాట వెనుక తొలగిపోతా ఉన్నారు. ఇదే నువ్వు గమనించుకోవాలి, ఇదే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట వెనుక సృష్టికర్తను మరచిపోయి సృష్టిని పూజిస్తూ జీవిస్తూ నీ మానవులకు మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? అరే నాన్న, నీకు యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడరా, సిలువేయబడ్డాడరా, రక్తం కాచాడరా, నీ కొరకు చేతుల్లో మేకలేయించుకున్నాడరా అంటే ఎవడేసుకోమన్నాడా అంటారా? ఎవడేసుకోమన్నాడు? కొంతమంది ఏమంటున్నారు, చెక్కలకు పూజించే వాళ్ళు ఆది దేవుడే, చచ్చిపోయినోడు దేవుడా, శవం దేవుడా అంటున్నారు. శవం కాదురా నాయన, సజీవుడే తిరిగి లేచాడు. ఆమె చెప్పండి, శవం కాదు, సజీవుడే తిరిగి లేచాడు. మనం కరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? 3వ దినాన్ని లేస్తానన్నాడు, లేచాడు. ఇప్పుడు వరకు చచ్చిపోయిన వాళ్ళు చూసాను తప్ప తిరిగి లేచిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ? చచ్చిపోయిన వాళ్ళు తప్ప యేసు నామం ద్వారా తప్ప మరి ఏ నామం కూడా లేదు ప్రపంచంలో. ఆమె చెప్పు, అది యేసయ్య అంటే. ఆమె చెప్పండి, అది దేవుడు అంటే. హల్లెలూయా. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, గొప్ప దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. 100% మనం చెప్పగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. ఇవన్నీ దీనికి లింకప్ అయిన మాటలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని ధ్యానించుకుందాం, చక్కగా విందాం. 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైరెక్టర్ మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటారు 11వ వచనంలో, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే నీలో ఉన్నటువంటి మంచేటి చెడ్డేటి అవతల మనిషికి, ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నీ మంచేటు తనకు తెలుస్తుంది, తన మంచేటు నీకు తెలుస్తుంది. అవునా? అలాగే దేవుడు మన కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషాత్మకే గాని మనుషులు ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుడు సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు, నిన్ను సృష్టించి నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయన నిన్ను భూమి మీద పెట్టిన తర్వాత ఆయనకి తెలుసు, నేను కన్నాను, నేను పెంచాను, నేను పెద్దోని చేశాను, గొప్పని చేశాను. కానీ ఈ పిల్లలు ఏమైపోతున్నారు? తిని తిరగబడుతున్నారు. ఆయనకే తెలుస్తాయి తప్ప వీళ్ళు ఎవరికి తెలుస్తాయి? ఆయన బాధ ఏంటో, ఆయన కష్టం ఏంటో. అవునా కదా? అదే మనుషుల బాధ ఏంటో, మనుషుల కష్టం ఏంటో నువ్వు అవతల మనిషికి చెప్తే ఎలా తెలుస్తుందో, అలాగే దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అనేది దేవునికి తెలుస్తుంది. చూడండి, మళ్ళీ చదువుతాను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. నువ్వు ఇంకోటి తెలుసా? మళ్ళీ ఇంకొకరు ఎవరికి తెలుసా? దేవుని బాధ ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ కలిగిన మనుషులకు మాత్రమే తెలుస్తుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకున్నాము అనుకోండి, మనం ఆయన ఎలా ప్రాణం పెట్టాడు, ఎలాగా మరణించాడు, ఎలా రక్తాన్ని చిందించాడు అనేది నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను 10 మందికి వివరిస్తున్నాను కాబట్టి. ఆమె చెప్పండి. అలాగే దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో ఆ దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో వారికి మాత్రమే తెలుస్తాయి. హల్లెలూయా. అలాగే మనుషుల తాలూకు మంచి చెడ్డ పక్క మనుషులకి చెప్తే అర్థమవుతుంది, చెప్పకపోతే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, ప్రపంచానికి తెలియదు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే చాలా మంది దేవుని ఆత్మ కలిగి లేకపోవడం బట్టి ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, మనుషులు ఎందుకు సృష్టించాడు, మనుషులు ఎందుకు కన్నాడు, మనుషులు ఎందుకు పెద్ద చేశాడు, మనుషులు ఎందుకు అసలు భూమి మీద కనాల్సి వచ్చింది అనేటువంటి మాటలు ఎవరికి తెలుస్తాయి అంటే దేవుని ఆత్మ కలిగిన వారికి మాటలు. ఆమె చెప్పండి. మనకు తెలుస్తుందా? మీకు ఎవరికైనా తెలుసా అసలు ఎందుకు కన్నాడు? నరకాన్ని సృష్టించిన దేవుడు ఎందుకు కనాలి మమ్మల్ని? నరకంలో ఇప్పుడు నమ్మి బాప్తీసం పొందుడి అనేసి రాయబడి ఉంది. నమ్మని వారికి శిక్ష విధించబడునని ఉంది. మరి శిక్ష విధించినోడైతే ఎందుకు అసలు మనిషి వెళ్ళి కనాలి అంటే ఈ ప్రశ్నకి నేను చెప్తాను ఈరోజు జవాబు ఏంటంటే, నిజమే, మనుషులకి నరకము ఉంది, స్వర్గము ఉంది.
అయితే ఈ నరకాన్ని ఎందుకు సృష్టించాడయ్యా అంటే దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించవలసి వచ్చిందంటే నరుణ్ణి చాలా జాగ్రత్తగా నరుణ్ణి యథార్థంగా ప్రభు సృష్టించాడు. ఆమె చెప్పండి. నరుణ్ణి యథార్థంగా ప్రభు సృష్టించాడు. యథార్థంగా సృష్టించిన నరుడు మనిషి ఏం చేశాడంటే త్రోవ తప్పిపోయాడు. త్రోవ తప్పిపోయి దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. బైబిల్ చెప్తుంది దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపాన్ని మూట కట్టుకున్నాడు. మూట కట్టుకున్న వాడికి ఏదో గుణపాఠం ఉండాలి కదా, అవునా కదా? పాపం వాడు జీతం ఏంటి? అదే నిత్య నరకము. హల్లెలూయా. ఆ నిత్య నరకము సిద్ధపరిచి ఉంచాడు నీ కొరకు నా కొరకు. మనం కరెక్ట్ గా గాని బ్రతికితే, మనం చక్కగా గాని బ్రతికితే, మనం యథార్థంగా గాని బ్రతికితే పరమందున్న ఆ తండ్రి కుడిపార్శ్వాన మనం కూర్చుంటాం. అదే నీతి యథార్థ పరిశుద్ధత కోల్పోయి ఇష్టానుసారం బ్రతికితే నరకం మన కొరకు సిద్ధపరిచించాడు. మనిషికి బుద్ధి రావాలి ఎన్నో సత్తు విధాలుగా దేవుడు ప్రయత్నించినప్పటికీ కూడా, దేవుడు సత్తు విధాలుగా మనిషిని ఆ బంధకాల్లోంచి ఆ చెరసాల్లోంచి బయటికి తీసుకొద్దామన్నప్పటికీ కూడా మనుషుడు ఏం మొదలు పెట్టాడు తెలుసా? సొడుగుడు గొడుగుడు. మనం పాత నిబంధనలో చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు ఎన్ని తప్పిదముల నుంచి విడిపించాడు, ఎన్ని కష్టాల నుంచి విడిపించాడు, ఎన్ని శ్రమల నుంచి విడిపించాడు. చూడండి, ఆయన ఎత్తింది తినేవారు, ఆయన ఇచ్చింది తాగేవారు, తీరమోసి ఏం చేసేవారు? ఆయన మీద తిరగబడేవారు. అలా తయారైపోయాడు కాబట్టి మనిషి నరకము తోవ తప్పిపోయిన వరకు మాత్రమే తప్ప అందరి కొరకు కాదు, గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. అంటే తోవ తప్పిపోయి తిరిగితే నా ఇష్టం నా జీవితం అన్నోడికి ఎవడేం చెప్పగలుగుతాడు? ఎవడో ఏం చెప్పలేడు. మనిషిని యథార్థవంతుడిగా సృష్టించాడు. వీళ్ళందరికీ పరలోకమే నిజమైనటువంటి ఆనందం ఇస్తుందని పరలోకాన్ని సృష్టించాడు. ఈ సృష్టించిన సృష్టికర్తే మనుషులు చక్కగా నేను చెప్పినట్టు బ్రతుకుతారు అనుకున్నాడు తప్ప తోవ తొలగిపోతారని చెప్పి దేవుడు అనుకోలే అసలు. అవునా? దేవుడు అనుకోలే. తోవ తప్పిపోయి తిరుగుతారు, వీళ్ళు నాశనం అయిపోతారని సంగతే దేవుడికి తెలియదు. తెలిసేలా ఉంటే నాకు తెలిసి సృష్టించడా యథార్థవంతులుగా నేను సృష్టిస్తే ఎవడో చెప్పిన బొల్లి మాటలు, ఎవడో చెప్పిన లేనిపోయిన మాటలు, ఎవడో చెప్పి ఏదేదో పనికిమాలిన మాటలు అవన్నీ విని తోవ తప్పిపోయింది నీవైతే నరకాన్ని ఎందుకు దేవుడు సృష్టించాలి? మనుషులు చంపేసేవాడైతే ఎందుకు సృష్టించాలి అంటాడేంటి మనిషి? అంటే అతికి మించి జ్ఞానాన్ని సంపాదించేసుకున్నాడు మనిషి ఈరోజు. అతికి మించి జ్ఞానం ప్రకారం వెళ్ళిపోయాడు మనిషి ఈ రోజు. కాబట్టి మనిషి జ్ఞానం పెరిగిపోయింది కాబట్టి నేనే దేవుడిని అన్న కూడా మొదలెట్టాడు. అవునా? నేనే దేవుడిని కూడా మొదలెట్టాడు. నేనే దేవుణ్ణి, నా దగ్గరికి రండి, నేనే ప్రజలు ఏం చేస్తున్నాను? వారి పాపం నుంచి విడిపిస్తున్నాను, శాపం నుంచి విడిపిస్తాను, బంధకాల నుంచి విడిపిస్తాను, చీకటి కట్టుల నుంచి విడిపిస్తాను అంటున్నాడు. ఈ నా పేరట ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు తలదించొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. నా పేరట నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నేను అలా హైదరాబాద్ లో ఉన్నాను, నేను సికింద్రాబాద్ లో ఉన్నాను, నేను గోవాలో ఉన్నాను, నేను మహారాష్ట్రలో ఉన్నాను అంటే చెప్తే నమ్మదు అని వాక్యం క్లారిటీగా చెప్తుంది. దేవుడు ఒక్కడే, ఆయనే ఈయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న వాక్యమే దేవుడు, మరి ఎవరు దేవుడుగా? ఈ బైబిల్లో ఉన్న వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని నమ్ము అంతే. నా నామం పేరట ఎంతో మంది మీ దగ్గరికి వచ్చి నేనే దేవుడిని అని చెప్తారు. నమ్మొద్దని చెప్పాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, ఎంత తినాలో అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను, నా దగ్గర దేవుడు ఉన్నాడు, నా దగ్గర ప్రభు ఉన్నాడు, నాతో డైలీ మాట్లాడుతున్నాడు అన్నోది అసలు నమ్మొద్దు. ఎందుకో తెలుసా? ఏది నమ్మదగినదో ఏది నమ్మదగిన కానిదో ఈరోజు విశ్వాసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన పెట్టిన దీపానికి వాల్యూ ఇచ్చి నువ్వు ఆయనకు లోబడి బ్రతికితే నిన్ను అంచెంచులుగా వెచ్చిస్తాడు, నిన్ను అంచెంచులుగా దీవిస్తాడు, నీ బ్రతుకు హ్యాపీగా ఉంటాడు. అదే ఆయన పెట్టిన దీపానికి వాల్యూ లేకుండా, ఆయన పెట్టిన ప్రాణానికి వాల్యూ లేకుండా ఇప్పుడు నువ్వు అంటావు రే నేనే కానీ లేకపోతే నువ్వు ఎలాగరా నా కడుపులో పుడతావు అంటావా? నేనే కానీ లేకపోతే నా కడుపులో నువ్వు ఎలగొడతావరా అంట. అలాగే దేవుడే లేకపోతే నేను ఎలగొడతావు. ఆయన ఉన్నాడు కాబట్టే పుట్టగలిగావు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు హ్యాపీ బ్రతుకుతున్నావు. ఈ రోజు అందరూ అంటారు నన్ను, నువ్వు సేవ చేస్తున్నావు, మరి ఏ పని చేయట్లేదు, 3 పిల్లలకు భార్యని కుటుంబాన్ని ఎలా నడిపించుకొస్తున్నావు అంటే నేను చెప్తాను. రాత్రి ఒక అబ్బాయితో చెప్తే ఈ మాట అన్నాను. ఏమాట అంటే నాకు నా ధైర్యము నా ప్రభువే. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను.
ఆయన ఏం చెప్తే చేయడు నా పని. ఆయన ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిపించని. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళలే, కానీ ఆయన ఎప్పుడు సిగ్గుపరచలేదు ఆయన. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? ఈ వాక్య ప్రకారంగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా దేవుని ఆత్మని సంపాదించుకున్నాం కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తున్నాను. ఆయన ఎలా ప్రాణం పెట్టాడు, ఎలా రక్తాన్ని కాచాడు, ఆయన బాధ ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి నాకు తెలుసు. ఆమె తెలియని ఎంతో మంది తోతప్పుతో తిరిగిపోతున్నారు. ఆమె అవునా కదా? చాలా మంది తోతప్పిపోతున్నారు. అలా మనం ఉండకూడదనే ఈ యొక్క వాక్యం దేవుడు మీకు హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ఇప్పుడు ఏమంటే దేవుని బిడ్డలారా, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక సంకల్పం చొప్పున దేవుడు నిన్ను నిర్మించాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు 2 కొరింథీయులకు వద్దామా? ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 6 వరకు. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయంలో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క బాధతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి వెళ్ళి కొరింథీ ప్రజలకి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకి ఏం కలుగు చేస్తుందో తెలుసా? గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం గుడ్డోలు అనుకోండి, అనుకుంటే మన వెనకాల నడిపించి కుటుంబం ఎలాగుంటది? ఒక గుడ్డోడికి తోవ చూపలేడు. కళ్ళున్న వాడు గుడ్డోడు తోవ చూపించగలడేమో గాని ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి తోవ చూపించలేడు. 10 మంది గుడ్డోలు ఉన్నారట. చిన్న ఉపమానం చెప్తాను. 10 మంది గుడ్డోలు ఉన్నారట. 10 మంది గుడ్డోలు ఉంటే ఈ 10 మంది గుడ్డోలు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటుంటే ఇంతలో ఊర్లో ఒక ఏనుగు వచ్చిందట. ఊర్లోకి ఏమొచ్చింది? ఒక ఏనుగు వచ్చిందట. ఒక ఏనుగు వస్తే ఆ ఏనుగుని అందరూ చూడడానికి పరిగెత్తుకొని వెళ్తున్నారు. అడవిలో కనబడుతుంది కానీ లేదంటే జూ పార్కులో కనబడుతుంది కానీ అది అంతా దూరం నుంచి కనబడుతుంది. అవునా? కానీ దగ్గరగా వచ్చింది, ఊర్లోకి వచ్చిందని చెప్పి ప్రజలందరూ ఏం చేశారట? ఆ ఏనుగు దగ్గరికి వచ్చిండ్రట. ఏనుగు దగ్గరికి వస్తే 10 మంది గుడ్డోళ్ళకి వార్త వినబడిందట. కనబడలేదు, ఎందుకంటే గుడ్డోలు కదా ఇల్లు. వినబడిందట. వినబడితే ఈ 10 మంది గుడ్డోళ్ళు వెళ్ళి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళారట. అందరూ కూడా ఆ ఏనుగు ఎలాగుంటుందో దాని శరీరం తడుగుదాము, ఎలాగుంటది ఏంటనేది దాని తొండంతో అడుగుదాము అనుకొని ప్రజలందరూ ఖాళీ లేక ఫుల్గా దాని మీద కిక్కురులా ఇరిసిపోతూ ఆ ఏనుగుని ఏం చేస్తున్నారట? తడుగుతున్నారట. తడుగుతుంటే ఇందులో ఈ 10 మంది గుడ్డోలకి వినబడింది కదా, ఒకళ్ళ వెనకాల ఒకరు వచ్చారట. వచ్చి ఆ ఏనుగుని ఇలాగ తడిమారట. ఇలా తడిగితే ఆ 9 మంది అడుగుతున్నారట, ఇప్పుడు ఏనుగు ఎలా ఉందరా అని అడిగాడట ఈ గుడ్డోని. ఎవరు? గుడ్డోలే. ఈ గుడ్డోడు వెళ్ళి తడిగితే ఈ 9 మంది గుడ్డోలు ఎలా ఉంటారంటే అచ్చం సీబిరిగట్లా ఉందన్నాడు. అచ్చం సీబిరిగట్లా ఉందన్నాడట. ఓహో, అచ్చం సీబిరిగట్లా ఉందా అన్నాడట. ఇంకొకటి వెళ్ళాడట, మళ్ళీ ఇలా తడిగినాడట. ఇలా తడిగితే ఎలాగుంది, ఏనుగు ఎలాగుందరా అని ఇంకా ఉండేవాళ్ళు అడిగారట. అడిగితే ఇంకోటి ఏది చెప్పాడట. అలాగే ఒక్కొక్కరు వెళ్తూ ఉంటే దాన్ని వివిధ రకాలుగా వర్ణిస్తూ ఉన్నారట. ఏనుగు
ఏనుగు ఎప్పుడు ఏనుగులాగా ఉంటది తప్ప చీపిరి గట్లాగో లేకపోతే ఎలిమెంట్ లాగో లేకపోతే మెగాఫోన్ ఇవి ఉండవు. అవునా? అంటే వీళ్ళకి అర్థం కాలేదు ఏంటి, వీళ్ళు గుడ్డోలు. వీళ్ళు గుడ్డోలు. ఈ గుడ్డోలకి ఎలా కనపడుతుంది ఏనుగు? చీపిరి గట్లాగా ఒకరికి కనపడుతుంది, ఇంకా ఎవరికి కనపడుతుంది? గోడలాగా ఒకరికి కనపడుతుంది, రాయిలాగా ఒకరికి కనపడుతుంది, చెట్టులాగా ఒకరికి కనపడుతుంది. మరి ఈ గుడ్డోలకి ఎలా కనపడకపోతే ఇంకెలా కనపడుతుంది? అవునా కాదా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎవడు గుడ్డోడు తోవ చూపించలేడు. నువ్వు గుడితనంగా ఉన్నావు అనుకో, తోవ మంచి మార్గాన్ని చూపించగలుగుతావా? ఇలా తడుపుకొని వెళ్ళమే. అవునా కదా? అవునా? అలాగే ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఆ 4వ వచనం మనం చదివితే 4వ వచనం చివరి అంశాలు చదివితే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగు చేసాను. ఏం కలుగు చేసిందట? గుడ్డితనం కలుగు చేసిందట. కాబట్టి మరి మీరు అనుకోవచ్చు, ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు కదా, ఈ సృష్టిని దేవుడు చేశాడు కదా, మరి ఈ సృష్టిలో మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభునే పూజించాలి కదా, యేసుక్రీస్తు ప్రభునే ఆరాధించాలి కదా, యేసుక్రీస్తు ప్రభునే సేవించాలి కదా, యేసుక్రీస్తు ప్రభునే నమ్మాలి కదా. మరి ఎందుకు తోవ తప్పిపోయారు అంటే, వీళ్ళేం చేయబడ్డదంటే మనోనేత్రములు గుడ్డితనం వచ్చేసాయి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనుషులందరికీ మనోనేత్రం ఏమొచ్చేసాయి? ఇప్పుడు ఎందరో నడుస్తున్నారు? అంధకారంలో నడుస్తున్నారు. ఆమె అంధకారంలో నడుస్తున్నారు. ఇప్పుడున్న ప్రజలందరూ ఎందరో నడుస్తున్నారు? అంధకారంలో నడుస్తున్నారు. ఆ అంధకారంలో బయటికి రావడానికి విలుగైన యేసయ్య వచ్చాడు. మనం ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అంధకారంలో నడిచే ప్రజల కొరకు యేసయ్య మళ్ళీ వచ్చాడు. నేను కన్నాను, నేను పెంచాను, నేను పెద్ద చేస్తే మీరు అంధకారంలో నడుస్తున్నారు, గుడ్డితనంగా నడుస్తున్నారు, గుడ్డితనంగా వెళ్ళిపోతున్నారు. నేను ఉండాలి, మళ్ళా మీకు విడిపించడానికి నేను ఉండాలి అని చెప్పి తాను తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని ఆ దేవుడే మళ్ళా ఇక్కడికి వచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఆయన వచ్చుట ద్వారా, ఆయన జన్మించుట ద్వారా ఈ రోజు క్రిస్మస్ జరిగించుకుంటున్నాం. ఈ రోజు మనం ఏం జరిగించుకుంటున్నాం? క్రిస్మస్. ఆమెన్ చెప్పండి. క్రిస్మస్ చూసే ఒకటి ఉంది బైబిల్లో. బైబిల్లో ఒక క్రిస్మస్ 25ను దేవుడు పుట్టాడంటే నేను ఎగ్జాక్ట్లీ చెప్తాను, పుట్టాడు. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రభువు జన్మించిన 8 రోజులకే ఏం చేయబడాలో తెలుసా? అంటే ప్రభు జన్మించిన 8 రోజులకే కాదు, ఆ రోజుల్లోని ఎవరు జన్మించినా 8 రోజులకి ఏం చేయాలి? సున్నతి చేయాలి. ఆమెన్ చెప్పండి. సున్నతి చేయాలి. ఒక చరిత్ర ఆధారంగా చెప్పారు, జనవరి 1 రోజు యేసయ్యకి సున్నతి చేశారని. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జనవరి 1 కి యేసయ్యకి ఏం చేశారు? సున్నతి చేశారు. మరి జనవరి 1 కి 8 రోజులు ముందుకు రండి. ఏ డేట్ పడుతుంది? 25 పడుతుంది. ఆమెన్ చెప్పండి. అంటే చరిత్రకు ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మన వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. మనమే కాదు, మన వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద ఆధారాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి తీసుకొచ్చే దినం ఒకటి వస్తుంది. కంగారు పడనవసరం లేదు. ఇప్పటికే చరిత్ర ఆధారంగా చేసుకుంటున్న ఒక దైవజనుడు, చరిత్రకు ఆధారంగా మాట్లాడిన ఒక దైవజనుడు నిన్ను వీడికి అన్ని తెలిసిపోలే, ఈయన ఇక్కడ ఉంచుకోకూడదు అని చెప్పి ఏం చేశారు? అవునా? చరిత్ర ఆధారాలు తెలిసిన బయటికి రావట్లేదు. చాలా మందికి తెలుసు. కానీ దేవుడు 25 పుట్టాడు అనేది డేటుతో రాసి చూపించండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం అంటే నువ్వెవడో ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి? నువ్వెవడో అసలు? నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు హిందువుల దేవుళ్ళు చాలా మంది దూషిస్తున్నారని చెప్తారు. వాళ్ళ అజ్ఞానంలో నడుస్తున్నారంటే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కదా. మనం వెళ్తూ ఉంటే మా చిన్నతనంలో ఎన్నో పండుగలు చూసేవారు. వాళ్ళు మనల్ని ఎందుకు విమర్శించాలి? వాళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వాళ్ళ బాధ వాళ్ళ పని. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడం మన బాధ్యత. ఆమెన్ చెప్పండి. సువార్త చెప్పడం మన బాధ్యత. ఆమెన్ చెప్పండి. చక్కగా సుసమాచారం చెప్పడం మన బాధ్యత. కాబట్టి మనం చెప్పుకొని వెళ్ళిపోతా ఉన్నాం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే మనం చెబుతూ ఉంటే దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? దాన్ని మనం ఎక్కడో అమెరికా వాళ్ళ దేవుని తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
ఎక్కడో ఆస్ట్రేలియా ఉన్న దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప ఏ దేవుడు సత్యము, ఏది నిజమైన మార్గము, ఏది మేలుకరమైన మార్గము, ఏది నిజమైనటువంటి మార్గము, క్రీస్తు పూర్వం అని రాయబడి ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? అసలు ఎందుకు దేవుడు పుట్టాల్సి వచ్చింది? ఇది ఎవడు సత్యం తెలుసుకోనక్కర్లేదా? నిజం తెలుసుకోనక్కర్లేదా? ఇప్పుడు దేవుడు అనబడిన వాళ్ళ పాపం ఉండకూడదండి. పాపం ఉందంటే అసలు దేవుడివేనా? కాదు కదా. అంటే నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ఎవరి భక్తి వారిది, ఎవరి భక్తి జీవితం వారిది. కానీ సృష్టికర్త ఎవరిని మనం పరిచయం చేయాలంటే యేసుప్రభుని పరిచయం చేయాలి. ఆమె చెప్పండి, ఈ యేసుప్రభువే చెప్తున్నాడు, ఈ గుడ్డోడు ఎలాగో గుడ్డోడికి తోవ చూపించలేడో ఈ రోజు యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు ప్రజలకు ఏం చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిర్మించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు దీపం మనలో పెట్టినప్పటికీ ఈ రోజు తోవ తప్పిపోయి తిరిగిపోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు తోవ తప్పిపోయి తిరుగుతున్నారు. కాబట్టి అలాంటి వారిని మళ్ళీ నేనేం చేయాలి? నాలోకి తీసుకురావాలి, లేదా నడిపించాలని చెప్పి ప్రభువే లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఈ శుభదినాల్లో, ఈ మంచి దినాల్లో, ఈ మేలుకరమైన దినాల్లో, అంటే ఆ చలికాలంలోనే ప్రభు పుట్టాడా అనేసి ఇంకో మాట ఉంటది. ఇప్పుడు అర్థమవుతుందా? చలికాలంలో చలికాలంలో ప్రభు పుట్టాడు అంటే చలికాలంలో ప్రభు పుట్టాడని మనం ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? గొల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? చలి మంటలు కాచుకుంటున్నారు. ఈ మంటలు ఎందుకు కాచుకోవాలి? చలి వేస్తుంది కాబట్టి. మనం ఏం చేస్తున్నాం? చలి వేస్తే మంటలు కాచుకుంటున్నాం. అలాగా ఆ విధంగా చరిత్ర ఆధారం చూస్తే ఆయన డిసెంబర్ నెలలో పుట్టాడని లేకపోతే ఇక మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళీ సామెతల్లోకి వద్దాం. ఒకసారి మనం సామెతల్లోకి వద్దాము. సామెతల్లోకి వద్దాం ఒకసారి. 20వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 20వ అధ్యాయము, సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. 20. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. చూడండి, తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వాని దీపం ఎక్కడ ఆరిపోతట? చీకటిలో. ఈ భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు తిడితే దీపం ఆరిపోద్దో లేదో తెలియదు, గాని యేసయ్య ప్రభు మన తండ్రి, మన తల్లి ఆయనే కదా. అవునా కదా? మనం ఒక వీడియో చూసాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏదో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎలాంటి అంటే ట్రోలింగ్, క్రైస్తవుల మీద ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉంటాడు. క్రైస్తవుల మీద ఎక్కువ ట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఆ అబ్బాయి ఆటో డ్రైవర్ అనుకుంటున్నాను. ఆయన వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. ఎలా తిడతాడో తెలుసా క్రైస్తవులే? అసలు అదే పనిగా పెట్టుకున్నాడేమో. ఎలా తిడతాడంటే క్రైస్తవుల్ని ఎందుకు తిడతాడో నాకు అర్థం కాదు. యేసుతాత అని చెప్పి బూతు మాట్లాడాడు. నాకు చాలా బాధేసింది ఆ మాటకి. చాలా బూతు మాట్లాడాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన దూషించేవారి దీపం ఎక్కడ ఆరిపోతట? ఎవరు దూషించేవారి దీపం? తల్లినైనను తండ్రినైనను దూషించేవాడి దీపం అది కారు చీకట్లో ఆరిపోవాలి. దేవుని ఒక వాక్యం చెప్తూ ఉంది. ఏదో మనం తిట్టిస్తే మనకేదో లైక్స్ వచ్చేస్తాయి, షేర్స్ వచ్చేస్తాయి, యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ నుండి డబ్బులు వచ్చేస్తాయి అనుకుని వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేయడం కాదు. నీ నిజంగా నీకు వీడియోలు అనిపించుకుంటే, నీకు మంచి చేయాలనిపించుకుంటే ఏదో ఒక మెసేజ్ చెయ్యి, మంచి మెసేజ్ పెట్టు, మంచి మెసేజ్ ఒక షార్ట్ ఫిల్మ్ పెట్టుకో, లేదా మంచి మెసేజ్ సమాజానికి, లేదా జరగబోతేనే చెప్పుకో, లేదా జరుగుతున్నాయి చెప్పుకో, లేదంటే ఇంకా బైబిల్లోని కావచ్చు, లేదా లోకపారం కావచ్చు. చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ నుంచి కావచ్చు, ఇంకా చాలా వీడియోస్ పెట్టుకుంటున్నా. అలా పెట్టుకో. నువ్వు క్రైస్తవుల్లో టార్గెట్ చేసుకొని పెట్టుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా? వాక్యం చెప్తుంది, కారు చీకట్లు ఆగిపోవాలి. నీ దీపం ఏమైపోద్ది? కారు చీకట్లు ఆగిపోతుంది. వీరనే కాదండి, క్రైస్తవులు టార్గెట్ చేసేటువంటి వాళ్ళు. అంటే అందరినీ కాదండి, దేవుని యందు భయము భక్తి కలిగించి జీవిస్తున్న వారిని ట్రోల్ చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆ దేవుడే ఉంటే ఎందుకు ఇది జరుగుతుంది అనుకొని చాలా మంది అనుకుంటారు. క్రైస్తవులు అంటే ఆయన్ని మనం ఏమని అంటే ఆయన ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు కాబట్టి ఎందుకో తెలుసా? మరి దేవుడినే కొట్టినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకోవాల్సి వచ్చింది?
ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. నువ్వు ఎన్ని తిట్టినా క్షమించబడుతున్నావు, ఎన్ని తిట్టినా నువ్వు క్షమించబడుతున్నావు, ఎంత తిట్టినా సరే నువ్వు క్షమించబడుతున్నావు. ఇంకా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఆయుష్వంతుడిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నావు. లేకపోతే నీ దీపం ఎప్పుడో ఆరిపోవాలి. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన ఎక్కిరించడము, ఆయన ఏలపాలం చేయడము, అది ఇది అని ట్రోల్ చేయడము చేస్తే నీ పరిస్థితి ఏమైపోతుంది తెలుసా? ఇక్కడ బాగా బ్రతుకుతావు, చక్కగానే బ్రతుకుతావు. ఒక రోజు ఉంటది, ఒక దినం ఉంటది, ఆ రోజు నిన్ను ఎప్పుడో ఆపలేడు. ఆ రోజు నిన్ను గుండెలు బాదుకున్నా, నెత్తి నోరు కొట్టుకున్నా ఎవ్వడూ ఆపలేడు. నిత్య నరకాన్ని కంపల్సరీగా నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్నంత వరకు నువ్వు మంచి ఎవరికి చేయలేదు కాబట్టి, మంచిగా జీవించలేదు కాబట్టి, మంచిగా బ్రతకలేదు కాబట్టి నీ దీపం ఎక్కడ అయిపోతే కాలు చీకటిలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి ఆదికాండంలో దేవుని మాట చదువుకున్నాం కదా, ఆయనే మనకి ప్రాణం పోసాడు. ఆయనే మనకి మన శరీరం మట్టితో నింపి మన మహిమ శరీరంగా మార్చాడు. ముగ్గురందరూ వారిని ఊదాడు. ఈ రోజు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఈ నరుడు ఏం చేస్తున్నాడు? దేవుడి మీద తిరగబడుతున్నాడు. అంటే సృష్టి కర్తను నువ్వేం చేస్తున్నావు తెలుసా? దూషిస్తున్నావు. తల్లిదండ్రులు కంటే పెంచితే పెద్ద చేస్తే తల్లిదండ్రులు ఏమంటున్నాడు? ఎవడేమన్నాడు నిన్న? ఎవడు పెంచమన్నాడు? ఎవడు పెద్ద చేయమన్నాడు అంటున్నారు. చూసావా? అలాగే ఈ రోజు సమాజము, ఈ రోజు ప్రజలు, ఈ అనంత లోకంలో ఉన్న ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్న వీళ్ళు ఈ మంచులా, జ్ఞానవంతులా? ఎన్నాళ్ళు తిరుగుబాటు చేస్తావు? ఏదో ఒక రోజు మళ్ళీ ఆ గూటికి నువ్వు చేరాలి. ఆమె చెప్పు, తప్పిపోయి నీవు ఏదో ఒక రోజు ఆ గూటికి చేరాలి. ఏ గూటికి? యేసయ్య గూటికి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆ గూటికి చేరాలి. ఆ రోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక విడిపించి రక్షించునుగాక. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి.